వెల్కమ్ టు మై ఛానల్। ఈరోజు అమ్మ వంటల రుచిలో మామిడికాయ గుజ్జు పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం। తయారు చేయడానికి కావలసిన పదార్థములు: పచ్చి మామిడికాయలను కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి। ఇది 1 కప్పు ఆవాలు, 1 టీ స్పూన్ మెంతి పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం 1/2 కప్పు, నూనె 1/2 కప్పు, తొక్కువలసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా। ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్నటువంటి మామిడికాయలను చూపిస్తున్న విధంగా గుజ్జులా తీసుకొని పెట్టుకోవాలి। ఇలా అన్ని మామిడికాయలను గుజ్జులా తీసుకున్న తరువాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని వేడైన తర్వాత నూనె వేసుకోవాలి। నూనె వేడైన తర్వాత ఆవాలు, వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకొని వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత చిటికెడు పసుపు, జీలకర్ర పొడిని వేసుకొని వేయించుకోవాలి। తరువాత తీసి పెట్టుకున్నటువంటి మామిడికాయ గుజ్జును వేసుకోవాలి। కలుపుతూ 2 మినిట్స్ ఉడికించుకుందాం। పుల్లగా ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా బెల్లం వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు। ఇలా 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత తగినంత ఉప్పు, కారం, మెంతి పొడి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి। ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక గాజు సీసాలోకి తీసుకొని నిల్వ చేసుకోవచ్చు। రుచికరమైన మామిడికాయ గుజ్జు పచ్చడి రెడీ అయ్యింది। దీనిని రైస్తోనూ, రోటీతోనూ, ఇడ్లీ, దోశలతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది। నూనె ఎక్కువగా వేసుకొని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవడం వల్ల పచ్చడి 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది। తడి తగలకుండా వాడుకోవాలి। ఈ పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।